అందరికీ నమస్కారం। ఈరోజు కొంతమంది అంటే ఒకళ్ళిద్దరు జర్నలిజానికి సంబంధించిన వ్యక్తులు రేషన్ వాహనాలకు సంబంధించినటువంటి తమ అభిప్రాయాలను గత ప్రభుత్వం చేసినటువంటి విధానానికి సంబంధించి కొన్ని మీడియా ముఖంగా తెలియజేయడం అనే విషయాన్ని నేను చూశాను। వాళ్ళు చెప్తోంది ఏంటి అంటే రేషన్ డీలర్ల దగ్గర ఉన్నప్పుడు అవినీతి జరిగేది పెద్ద ఎత్తున। 100 కేజీలు బియ్యంలో 30 కేజీలు వీళ్ళు సొంతగా అమ్ముకొని ఉండేవాళ్ళు, 70 కేజీలు డెలివరీ చేసేవాళ్ళు। దాని మూలంగా అప్పట్లో వాళ్ళకి ఆదాయం వచ్చేది। రేషన్ వాహనాలు ఇంటికి వచ్చి ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత అవినీతి అనేది లేకుండా పోయింది। డీలర్లకి ఆ డబ్బులు అనేవి అందకే రేషన్ డీలర్లలో వ్యతిరేకత పెరిగింది। జగన్కి అది ఒక వ్యతిరేకత అని చెప్పేసి వాళ్ళ యొక్క వివరణ। బట్ వాస్తవాలు చెప్తాను నేను ఇప్పుడు। అంటే నేను చూస్తున్నటువంటి ఊర్లో, మా ఊర్లో లేదా నా కుటుంబంలో, మా పక్క ఊర్లో, మా అమ్మ వాళ్ళ ఊరు, అక్క వాళ్ళ ఊరు, బంధువుల ఊర్లు, వీటికి సంబంధించినటువంటి జనాలలో ఏం జరుగుతుంది, మేమేం భావిస్తున్నాం అనే దాని గురించి మాత్రమే మాట్లాడతాను। గతంలో స్టోర్లో అంటే రేషన్ షాపులకు వెళ్ళి రేషన్ తెచ్చుకునేటప్పుడు ఎలా అయితే రేషన్ బియ్యం తినడానికి ఇష్టపడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేజీ 10 రూపాయల కింద అక్కడే డీలర్కే ఇచ్చేసి ఆ 10 రూపాయలు వీళ్ళు తీసుకొచ్చుకునేవాళ్ళు। యథావిధిగా అదే ఇప్పుడు కూడా రేషన్ డీలర్లు వాహనాలతో ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నా సరే సేమ్ అదే జరుగుతోంది। ఇప్పుడు 25 కేజీలు ఒక ఇంటికి రావాలి అంటే 25 కేజీలకి 250 రూపాయలు డబ్బులు ఇచ్చేస్తున్నారు। రేషన్ బియ్యం వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు। రేషన్ వ్యాన్లో వచ్చి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్ట్, ఆ జాబ్లు వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు। ఎలాంటి మార్పు లేదు దానికి సంబంధించి దీనికి సంబంధించి। బట్ ఇక్కడ రేషన్ వాహనాల వల్ల ఇంకొక తలనొప్పి సామాన్యులుగా మాకేం జరుగుతుందంటే రేషన్ షాపుల్లో ఇచ్చేటప్పుడు నెలలో 10 రోజులు తప్పనిసరి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేవాళ్ళు। మాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మేము వెళ్ళి తీసుకొచ్చుకునేవాళ్ళం। ఇది జనరల్గా మాకు దగ్గరలో ఉంటాయి కాబట్టి గ్రామాలు అండ్ పట్టణాలకు దగ్గరలో ఉండే పల్లెటూర్ల విషయం అండ్ సుదూర ప్రాంతాల్లో ఎక్కడన్నా రేషన్ షాప్ ఒక ఊర్లో ఉండి తండాలు ఇంకెక్కడన్నా దూరంగా ఉన్న వాళ్ళకి మేబీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం ఇబ్బంది అవుతుందేమో। మరి వాహనాలు వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇస్తనే ఎప్పటికైనా, లేదంటే అది కూడా అట్లాగే జరుగుతుందో ఎక్కడో దూరాన్ని పెడితే ఆ వెహికల్ తీసుకెళ్ళి తెచ్చుకోవడం అనేది నాకైతే తెలీదు। జనరల్గా పట్టణాలకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు, రోడ్డు వసతి అన్ని సవ్యంగా ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన విషయం మాత్రం నేను చెప్తున్నాను। రేషన్ షాపులకు వెళ్ళి 5 రోజుల పాటు 10 రోజుల పాటు ఎప్పుడు మాకు కుదిరినప్పుడు తెచ్చుకునేవాళ్ళం। బట్ ఇవాళ రేషన్ వాహనాల వల్ల వాహనాలు వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇస్తనే ఎప్పటికైనా, లేదంటే అది కూడా అట్లాగే జరుగుతుందో ఎక్కడో దూరాన్ని పెడితే ఆ వెహికల్ తీసుకెళ్ళి తెచ్చుకోవడం అనేది నాకైతే తెలీదు। జనరల్గా పట్టణాలకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు, రోడ్డు వసతి అన్ని సవ్యంగా ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన విషయం మాత్రం నేను చెప్తున్నాను। రేషన్ షాపులకు వెళ్ళి 5 రోజుల పాటు 10 రోజుల పాటు ఎప్పుడు మాకు కుదిరినప్పుడు తెచ్చుకునేవాళ్ళం। బట్ ఇవాళ రేషన్ వాహనాల వల్ల వాళ్ళు సైరన్ వేసుకొని కుయ్యి మనది ఒక ఎమర్జెన్సీ లాగా వచ్చి ఇప్పుడు తీసుకుంటేనే వీధిలో ఒక మూలను ఎక్కడో పెడుతున్నారు, ఆ మూల అందరం పోయి అక్కడ నించోవాలి, అప్పుడు తీసుకుంటేనే ఇస్తాడు। ఇన్ కేస్ ఆ మూల నుంచి ఇంక మిస్ అయ్యి వెళ్ళాడంటే మళ్ళీ రాడు। ఇంకో బజార్కి వెళ్తే ఇంక 2-3 బజార్లు అయినా సరే వాళ్ళు ఎక్కడికుంటే అక్కడికి వెళ్ళేసి మేము అప్పుడే తెచ్చుకోవాలి। ఇన్ కేస్ ఆ ఏరియాలో ఆ రోజు తిరగడం అయిపోయింది అంటే ఇంక తర్వాత ఇవ్వట్లేదు। ఈ నెలలో తీసుకోకపోతే నెక్స్ట్ మంత్, ఆ మంత్ది ఈ మంత్ది కలిపి ఇవ్వాలి కదా, అట్లా కూడా ఇవ్వట్లేదు। రేషన్ వాహనాలు ఇంటికి వచ్చి తీసుకోవడం వల్ల అదొక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మాకు క్రియేట్ అయిపోయి అయ్యో ఇప్పుడు తీసుకోకపోతే ఇవ్వడేమన్న ఆలోచనలోకి వెళ్ళిపోయి పరుగులు తీయాల్సి వస్తుంది। దానివల్ల సామాన్యులకు మాకు అది కొంచెం ఇన్కన్వీనియంట్గానే ఉంది తప్ప కన్వీనియంట్గా అయితే లేదు। ఇది నా అభిప్రాయం। అలాగే నాలాంటి మా సరౌండింగ్స్, మా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరి అభిప్రాయం కూడా ఇదే। మేబీ ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని చేసుకోవాలని చెప్పి పాలసీ అనేది తీసుకొస్తే హ్యాపీగా ఉండేదని చెప్పేసి అనుకుంటున్నాను। కొంతమంది ఎవరో విశ్లేషకులు చేసినటువంటి విశ్లేషణలు మరి వాళ్ళకి నిజంగానే వాళ్ళు రేషన్ తీసుకునే అలవాటు ఉందా, ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తోందా, గతంలో రేషన్ షాపులకు వెళ్ళి తీసుకునేటప్పుడు దానికి ఇప్పుడు వాహనాలు ఇంటికి వస్తుంటే తీసుకుంటున్న దానికి మధ్య తేడా తెలుస్తోందా లేదా, అది ఇబ్బందికరంగా ఉందా లేదంటే వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటో మాకైతే తెలీదు। మా ఎక్స్పీరియన్స్ అయితే ఇది। ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్। ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి। V9 హాస్పిటల్స్ 9281465842